వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు వేక్ఫీల్డ్ వారి స్ట్రాబెర్రీ జెల్లీ చేశానండి. ఇందులో స్ట్రాబెర్రీ ఫ్రూట్ కూడా యూజ్ చేశాను. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకు చేసియండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ మా బుడ్డోడికి ఈ జెల్లీ చాలా ఇష్టం అండి. వీడి కొరకే చేశాను ఈరోజు. సో ఈరోజు మనము స్ట్రాబెర్రీ జెల్లీ చేస్తున్నామండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, స్ట్రాబెర్రీ, మ్యాంగో, రాస్బెర్రీ. మా బుడ్డోడు ఈరోజు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడిగారు, అందుకే చేస్తున్నాను. చాలా ఈజీ అండి ఈ జెల్లీ చేయడము. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసిస్తే చాలా బాగుంటుంది. ఇందులో వచ్చిందంటే ఒక బౌల్లో వేసుకోండి. ఇలా ఒక ప్యాకెట్ కూడా వస్తుంది. అంతా బాగా మిక్స్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇందులో 500 ml అని ఉంటుంది, కానీ 500 ml వాటర్ యూజ్ చేయకండి. కొద్దిగా ఒక 50 ml తక్కువ యూజ్ చేయండి. ఇది 250 ml కప్ అండి. బాగా బాయిల్ అవుతున్న వాటర్ 1 కప్, 2 కప్స్ ఫుల్ వేస్తే 500 ml అవుతుంది. సో నేను కాస్త తక్కువ వేసాను. దీంతో జెల్లీ బాగా ఫర్మ్గా ఫామ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకేం లేదండి, సెట్ చేసుకోవడమే చాలా ఈజీ. ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకు టైంపాస్గా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా, లేకపోతే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది, ఇంకేంటి చూస్తా ఒక 2 months మిగిలిపోయింది. అప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అంత బాగా కరిగిపోయింది. నేను ఇలా కొన్ని స్ట్రాబెర్రీస్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నానండి. దీన్ని కాస్త ఈ బౌల్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇది క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసిన స్ట్రాబెర్రీస్ని ఒక లేయర్ వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెమ్మదిగా ఇందులో పోర్ చేసుకో. ఇది ఉంది కదా, ఇది పెట్టాలి. కొన్ని పక్కన పెట్టాం కదా, ఆ స్ట్రాబెర్రీస్ కూడా పైనుంచి వేసేద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఇలా స్ట్రాబెర్రీస్ కట్ చేసి వేసుకోండి, లేకపోతే అలా కూడా వేసుకోండి. నేను ఏంటంటే జెల్లీ తినేటప్పుడు అక్కడక్కడ స్ట్రాబెర్రీ చెంగ్స్ తగిలితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని 45 minutes పక్కన పెట్టేద్దామండి. ఏం కదిలించకుండా మన జెల్లీ ఆటోమేటిక్గా సెట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక 20 minutes కదిలించకుండా అలానే చూడండి, సెట్ అయ్యింది 20 minutes తర్వాత. ఇప్పుడు దీన్ని నేను చల్లగా కావడానికి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఒక 1/2 hour తర్వాత చూడండి, బాగా చల్లగా అయింది, సెట్ కూడా అయిపోయింది. 20 minutes అలానే బయట వదలాలి, ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో వదిలేసాలండి. అప్పుడు మనకి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పీసెస్ లాగా కట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇట్లా అయిపోయింది. చూసాను ఎంత బాగా విగిల్ అవుతుంది. ఎంత బాగుంది. మస్తు